యోగ ముద్రలు. చాలామందికి ఈ మాట వినగానే గుర్తొచ్చేది కేవలం చేతివేళ్లతో పెట్టే కొన్ని సంజ్ఞలు. కాని మనం మామూలుగా చూసే ఈ భంగిమల వెనుక ఏకంగా విశ్వశక్తిని నియంత్రించే ఒక పురాతన శాస్త్రమే దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? పదండి, ఆ రహస్య ప్రపంచంలోకి ఒక అడుగు వేద్దాం. మరి అసలు ఈ యోగముద్ర అంటే ఏంటి? ఇది కేవలం మనం అనుకుంటున్నట్టుగా ఒక శారీరక భంగిమేనా, లేకపోతే దాని వెనక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? సాధారణంగా మనం అనుకునేదానికి భిన్నంగా ఇది కేవలం ఒక సంజ్ఞ కాదు. ఇది విశ్వశక్తిని బంధించి దాన్ని మనకు కావలసినట్టుగా దారి మళ్లించే ఒక శక్తివంతమైన ముద్ర, ఒక సీల్ లాంటిదన్నమాట. ప్రాణశక్తిని బంధించడం వినడానికే చాలా పవర్ఫుల్గా ఉంది కదూ. అసలు ముద్ర అనే మాటకు నిజమైన అర్థమేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ముద్ర అనే పదం మూలాల్లోనే దాని అసలు అర్థం దాగి ఉంది. సిద్ధాంత పద్ధతి ప్రకారం సంస్కృతంలో ముద్ అంటే ఆనందం, రా అంటే ప్రసాదించడం, అంటే వ్యక్తిగత ఆత్మను విశ్వాత్మతో ఏకం చేసి తద్వారా ఆనందాన్ని ప్రసాదించేదే ముద్ర. ప్రాచీన గ్రంథాల ప్రకారం ఒక నిజమైన యోగముద్ర అంటే ఈ 3 శక్తివంతమైన అంశాల ఖచ్చితమైన కలయిక అన్నమాట. అవేంటంటే ఒక నిర్దిష్ట భంగిమ అయిన ఆసనం, ఒక ఎనర్జీ లాక్ అయిన బంధం, ఇంకా శ్వాసను నిలిపి ఉంచే కుంభకం. మరి ఇంత లోతైన అవగాహన కోసం మనం ఎక్కడికి వెళ్ళాలి? తప్పకుండా ప్రాచీన గ్రంథాల వైపే చూడాలి. అసలు వాటిని పరిశీలించడం ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. ఆధునిక యోగా పద్ధతులపై ఒక బలమైన విమర్శ ఉంది. ఈ వాక్యం ఆ తేడాను చాలా సూటిగా చూపిస్తుంది. ఈనాడు అనేక యోగా పద్ధతులు నీరుగార్చిన, శక్తిహీనమైన రూపంలో బోధించబడుతున్నాయి. శాస్త్రాల వాణిని ఎక్కువగా వింటే గొప్ప మెరుగుదల సాధించవచ్చు. సరే, ఇప్పటిదాకా సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం. మరి ఆచరణలోకొస్తే ఈ సంక్లిష్టమైన పూర్తి శరీర ముద్రలు అసలు చూడ్డానికెలా ఉంటాయి? ఆ తేడాకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ. విపరీతకరణి ముద్ర. ప్రాచీన గ్రంథాల ప్రకారం ఇది ఎంతో ఖచ్చితత్వంతో, పర్ఫెక్ట్ అలైన్మెంట్తో చేయాల్సిన తలక్రిందుల ఆసనం. కాని ఆధునిక కాలంలో ఇది చాలా సులభమైన, కాళ్ళు గోడకు ఆనించే భంగిమగా మారిపోయింది. ఈ ముద్రలు కేవలం బయటకు కనిపించే భంగిమలే కాదు, శరీరం లోపల ప్రాణశక్తిని నియంత్రించడానికి కొన్ని శక్తివంతమైన బంధాలు లేదా ఇంటర్నల్ లాక్స్ కూడా ఉంటాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్నదే ఉడ్డియాన బంధం. ఎనర్జెటిక్ లాక్ అనే ఈ కాన్సెప్ట్ శరీరంలోని ప్రాణవాయువు ప్రవాహాన్ని ఎలా నియంత్రించి దారి మళ్లిస్తోందో మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఈ బంధాలు ఎంత ముఖ్యమో చెప్పడానికి యోగ రహస్యమనే గ్రంథం ఒక తీవ్రమైన హెచ్చరిక చేస్తోంది. అది లేకుండా చేసే ప్రాణాయామం కేవలం ప్రయోజనం లేనిది మాత్రమే కాదు, కొన్నిసార్లు ప్రమాదకరం కూడాట, వ్యాధులకు దారితీయవచ్చు. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ శక్తివంతమైన అభ్యాసాలు, గ్రంథాలున్నాయి కదా అని వాటిని గుడ్డిగా అనుసరించకూడదు. వాటికి విచక్షణ, విమర్శనాత్మక ఆలోచన చాలా అవసరం. ఎందుకంటే ప్రాచీన గ్రంథాలలో సంధ్యాభాష అనే ఒక రహస్య కోడ్ దాగి ఉంటుంది. అంటే సరైన గైడెన్స్ లేకుండా చదివితే ఈ గ్రంథాలు మనల్ని తప్పుదారి పట్టించే అవకాశముంది. ఉదాహరణకు హఠయోగ ప్రదీపికలోని ఈ వాక్యం చూడండి. ఆవు మాంసం తినేవారు గొప్పవారుగా పరిగణించబడతారు. వినడానికే చాలా దిగ్భ్రాంతిగా, గందరగోళంగా ఉంది గదూ. కాని దీని వెనుక దాగి ఉన్న అసలు అర్థం వేరే ఉంది. ఇక్కడే అసలు రహస్యం బయటపడుతుంది. ఆ కోడ్ ప్రకారం ఆవు అంటే నాలుక, ఆవు మాంసం తినడమంటే నాలుకను వెనక్కి తిప్పిచేసే ఖేచరీ ముద్ర. చూశారా? ఆ వాక్యం నిజానికి ఒక ఉన్నతమైన యోగ టెక్నిక్ గురించి చెబుతోంది. దాని అక్షరార్థానికి పూర్తిగా వ్యతిరేకం. అంతేకాదు, ఈ విమర్శనాత్మక ఆలోచనను పాతతరం గురువులు కూడా ప్రోత్సహించేవారు. గుడ్డిగా మాటలు నమ్మేవారిని పరీక్షించేవారు. ప్రజాపతి తన శిష్యుడు ఇంద్రుడిని పరీక్షించిన కదే దీనికొక గొప్ప ఉదాహరణ. సరే, ఇక మనం ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేద్దాం. ఈ సంక్లిష్టమైన పద్ధతులన్నిటినీ వాటి అంతిమ లక్ష్యంతో కలుపుదాం. ఇంత సంక్లిష్టమైన భంగిమలు, శక్తివంతమైన లాక్స్, ఈ రహస్య గ్రంథాలు, వీటన్నింటి వెనక ఉన్న అసలు ఉద్దేశమేంటి? అసలు లక్ష్యమేమిటి? అంతిమ లక్ష్యం ఇదే: వ్యక్తిగత ఆత్మను విశ్వాత్మతో ఏకం చేయటం. ముద్ర అనేది మనల్ని ఆత్మసాక్షాత్కారం వైపు లేదా విశ్వచైతన్యం వైపు నడిపించే ఒక శక్తివంతమైన సాధనం. యోగముద్రల మాదిరిగానే మన చుట్టూ ఉన్న ఎన్నో సాధారణ విషయాల వెనుక ఇలాంటి లోతైన జ్ఞానం దాగి ఉండవచ్చు. మనం చేయాల్సిందల్లా కాస్త లోతుగా చూడటమే.